మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత ఉక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో విశేషంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? 2026 సంవత్సరం జూన్ మాసం వృషభ రాశి వాళ్లకు ఎలా ఉంది అని మనం చెప్పుకునే ముందు ఈ గ్రహాలు ఎలా ఉన్నాయో చెప్పుకుందాము. ఈ గ్రహాలు ఎలా ఉన్నాయంటే 15వ తారీఖు వరకు రవిగ్రహం జన్మంలో ఉంటుంది, అంటే చతుర్థాధిపతి జన్మంలో ఉంటాడు. 15వ తారీఖు తర్వాత ద్వితీయంలోకి వెళ్తుంది. 20వ తారీఖు వరకు కుజుడు వ్యయంలో ఉంటాడు, వ్యయంలో ఉండి జన్మంలోకి వస్తాడు 20 తర్వాత. 2వ తారీఖు గురువు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు ఉచ్చస్థితిలోకి. 2వ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు 22వ తారీఖు కర్కాటకంలోకి వెళ్తున్నాడు. 2వ ఇంట్లో ఉన్న శుక్రుడు 8వ తారీఖు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. రాహువు 10వ ఇంట్లో, కేతువు 4వ ఇంట్లో, శనేశ్వరుడు యథావిధిగా 11వ స్థానంలో ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే 2వ తారీఖు గురువు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు కదా, అష్టమాధిపతి తృతీయంలోకి వెళ్తున్నాడు. అంటే తృతీయం కూడా అంత గొప్ప స్థానమే కాదు, కేంద్రం కాదు, కోణం కాదు. అష్టమాధిపతి 3వ ఇంట్లోకి వెళ్ళడము వల్ల వీళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, గోచారంలో గురువు శుభగ్రహం కాబట్టి, తృతీయంలో ఉంటాడు కాబట్టి చేసే ప్రయత్నాల్లో కొంచెం ఆశాజనకంగా ఉంటాయి గురువు కాబట్టి. అంటే వీళ్ళ సోదరులకి ఏదైనా ఉపయోగం జరుగుతుంది. 3వ స్థానం సోదరి స్థానం కాబట్టి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకు సిస్టర్స్ ఉన్న, బ్రదర్స్ ఉన్న, పెళ్లి కాకుండా ఉన్న వివాహ ప్రయత్నాలు వాళ్ళకి బాగా జరుగుతాయి. అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగాలు రావచ్చు. అంటే సోదరుల జీవితాల్లో శుభాలు జరుగుతాయని అర్థం. గురువు సోదరి స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ ప్రయత్నాలు కూడా బాగానే ఉంటాయి. అంటే కానీ గురువు వీళ్ళకి అష్టమాధిపతి, వీళ్ళకి పాపగ్రహానికి బలం పెరిగింది. వీళ్ళకి ఏమున్నా కానీ వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సెక్టర్ బాగుంది. అదేవిధంగా 8వ తారీఖు రాశ్యాధిపతి 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు, గురువు శుక్రుడు. అంటే శుక్రుడు వెళ్ళడం వల్ల, శుక్రుడు వెళ్ళిన తర్వాత 2వ తారీఖు గురువు వెళ్తున్నాడు, 8వ తారీఖు శుక్రుడు వెళ్తున్నాడు. శుక్రుడు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇంకా బాగుంటుంది. వీళ్ళు రాశ్యాధిపతే కదా, అప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నాలు, కమ్యూనికేషన్స్ ఇవన్నీ బాగుంటాయి. అంటే ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు 3వ స్థానం అంటే ప్రయాణాలు, చిన్న దగ్గర ప్రయాణాలు. మామూలు మెడికల్ రెప్పులు, కొంతమంది కంపెనీ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంటే 3వ స్థానం బలంగా ఉంటుంది వాళ్ళకు. తిరుగుతూ చేసేటువంటి ఉద్యోగం వాళ్ళు ఆదాయం వాళ్ళకి వస్తుంది. కొంతమంది కొన్ని రకాల స్టాక్స్ తిరుగుతూ షాపులకు వేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా 3వ స్థానం బలంగా ఉంటున్నాయి. కాబట్టి రాశ్యాధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు, అందున గురువు ధనకారకుడు తగిలిచాడు కాబట్టి ఫైనాన్షియల్గా వీళ్ళు చేసే ప్రయత్నాలు బాగుంటాయి. వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు కూడా, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ వాళ్ళకు శుభకార్యాలు జరిగేదని కూడా బలం పెరుగుతుంది. తర్వాత 22వ తారీఖు వీళ్ళకి ద్వితీయాధిపతి తృతీయంలోకి వెళ్తున్నాడు. అంటే రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి 3వ ఇంట్లోకి వెళ్తున్నారు, అష్టమాధిపతి అక్కడే ఉన్నాడు. అంటే ద్వితీయాధిపతి కూడా తృతీయంలోకి వెళ్తున్నారు కాబట్టి బుధ శుక్రుల కలయిక చాలా మంచిది. వీళ్ళిద్దరు కలిసి ఒక ఉచ్చస్థితి గ్రహంతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి విశేషంగా 3వ స్థానం నుంచి ఫలితం ఉంటుంది. అంటే కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి, స్కిల్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు కమ్యూనికేషన్ అంటే ఏమి, మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఈ మొబైల్ షాప్ పెట్టుకుని వృషభ రాశిలో ఉన్న వాళ్ళకంతా మంచి వ్యాపారం జరుగుతుంది. మొబైల్ సర్వీసింగ్ పెట్టుకుంటారు చూడండి. అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఏదైనా సరే, వీళ్ళు ఇప్పుడు ఆటో పెట్టుకున్నా, స్విగ్గీ జొమాటోలో పనిచేస్తున్నా, కొరియర్ సెక్షన్ పెట్టుకుని, ఇవన్నీ కమ్యూనికేషన్సే. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న కమ్యూనికేషన్సే. అంతెందుకు హోటల్లో ఒక సప్లయర్స్ ఉంటాడు, ఒక అబ్బాయి వడ్డిస్తూ ఉంటాడు, అతను కమ్యూనికేటర్. ఆ భోజనాన్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాడు. ప్రపంచంతో కమ్యూనికేషన్లో ఉంటుంది. ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఆ సప్లయర్కి ఎక్కువ టిప్పులు వస్తాయి. అంటే 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు 100 ఇస్తారు, బెనిఫిట్. 10 మంది ఇచ్చే 1000 రూపాయలకి టిప్పుల రూపాయలు వచ్చేస్తుంది. అంటే ఇతరుల ద్వారా కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. అంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా సరే వీళ్ళకు సరైన సహకారాలు ఉంటాయి. విద్యార్థులు అంటే టీచర్స్తో కమ్యూనికేషన్ బాగా కుదురుతుంది, తోటి విద్యార్థులతో కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు చదువుల మాసం ఇది, ఈ స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ అవుతాయి. మంచి స్కూల్ దొరకడము, మంచి ఇన్స్టిట్యూట్ దొరకడము, వీళ్ళకంతా బాగా జరుగుతుంది వృషభ రాశి వాళ్ళకు. ఎందుకంటే బుధుడు విద్యాకారకుడు, గురువు విద్యాకారకుడే, శుక్రుడు రాశ్యాధిపతుడు అక్కడే ఉన్నాడు. కాబట్టి కమ్యూనికేషన్ రిలేటెడ్ అన్నీ వీళ్ళకి బాగున్నాయి. వీళ్ళు చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. తర్వాత రాశిలోకి 20వ తారీఖు కుజుడు వస్తున్నాడు. కుజుడు అంటే ఫోర్స్, వేగం, ఆవేశం, స్పీడ్.
కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎక్కువగా ఆతృత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. జన్మంలోకి వస్తున్నాడు కదా, ఈ రాశి కుజుడు న్యూట్రల్ ప్లానెట్ అని చెప్పొచ్చు, పాజిటివ్ అయితే కాదు. కాబట్టి వీళ్ళకి కోపం ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనా కాకపోతే టెన్షన్ ఎక్కువ పెరిగిపోతుంది. అనుకున్న టైంకి అయిపోవాలనిపిస్తూ ఉంటుంది. అయిపోవాలి. టైం టు టైం కాకపోతే డిసప్పాయింట్ అయిపోతారు. ఈ కుజుడు ఏం చేస్తాడు, ఆ వేగంగా ప్రవర్తింపజేస్తాడు. కాబట్టి ఇది కొంచెం నియంత్రించుకోవాలి. ఇది నియంత్రించుకోవాలంటే చేసుకోలేరు. మామూలుగానే వృషభ రాశి వాళ్ళకు వాళ్ళు పట్టుదల ఎక్కువ, జనరల్గా వాళ్ళు ప్రతి ఒక్కటి కరెక్ట్గా జరగాలనేటువంటి ఒక ఇది ఉంటుంది. దానికి తగినట్టు కుజుడు వచ్చాడంటే దాన్ని ఇంకా ఎక్కువ చేసేస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మంచిది. ఏదో తలనీలాలు ఎక్కడన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇవ్వడం మంచిది ఈ రాశి వాళ్ళందరూ. ఎందుకంటే టెన్షన్ అంతా ఇప్పుడు కుజుడే కదా పెడతాడు. అప్పుడు తలనీలాలు తీసేయాలి. ఆ టెన్షన్స్ అవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. అంటే ఏదైతే మనం తల మీద ఉన్నటువంటి ఒక ఆటంకాన్ని తీసేస్తామో ఈ కుజుడు యొక్క తాకడు తగ్గిపోతుంది. అది మంచిది. తర్వాత లాభస్థానంలో తిరిగి శని ఉన్నాడు. శనేశ్వరుడు రాశిని చూస్తాడు, రాశిలో ఉన్న కుజుని చూస్తాడు, కుజుని నియంత్రిస్తాడు. శనేశ్వరుడు ఈ రాశికి మంచివాడే. ఇక్కడ మంచివాడు లాభంలో ఉంటూ జన్మంలోకి వచ్చినటువంటి కుజుని నియంత్రిస్తాడు. గ్రహాల చూపులు బట్టి కూడా వ్యతిరేక గ్రహాల ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా వీళ్ళకి లాభంలో ఉన్న శనేశ్వరుడికి మూడో ఇంట్లో ఉన్నటువంటి గురువు శనేశ్వరుని చూస్తాడు. మరిన్ని లాభాలు ఉచ్చస్థితి గ్రహం చూస్తూ ఉంది. లాభంలో ఉన్న గ్రహాన్ని ఉచ్చస్థితిలో పడినటువంటి గ్రహం చూస్తూ ఉంది. కాబట్టి శనేశ్వరులు ఇంకా లాభాలు. విదేశీ ప్రయాణాలు, టూర్లు వెళ్ళి రావచ్చు. దూర ప్రాంత ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళి రావచ్చు. జ్యేష్ఠ సోదరుడు 11వ స్థానం అంటే అన్న అక్క, వాళ్ళకి ఏదైనా ప్రమోషన్లు మంచి జరగడము, వీళ్ళ వల్ల వాళ్ళకి బెనిఫిట్ కావడము, వాళ్ళ వల్ల ఇతరులకు బెనిఫిట్ కావడము, స్నేహితుల వల్ల బెనిఫిట్ కావడము, ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి. అదేవిధంగా సప్తమాధిపతి కుజుడు రాశిలోకి వస్తున్నాడు. సప్తం అంటే సమాజము. ఈ రాశిలో ఉన్న ఎవరైనా షాప్ పెట్టుకుంటే కస్టమర్ బేస్ పెరుగుతుంది. అంటే సమాజం కదా. కన్జ్యూమర్ అంటే 7వ స్థానమే. కన్జ్యూమర్ అంటే త్రాసు తక్కడ వస్తుంది, వ్యాపారం. కాబట్టి వ్యాపారాలు కూడా బాగా డెవలప్ అవుతాయి. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో రాహు ఉంటే చాలా మంచిది. ఒక లక్, ఒక ఏదో తెలియని అదృష్టం అని చెప్పచ్చు. 10వ ఇంట్లో రాహు ఉండగా పుట్టిన వాళ్ళు సడన్గా నైట్ స్టార్ అయిపోతారు అనుకోకుండా. ఈ మధ్య ఒక ఆయన కచ్చాపాదం ఒక పాట పన్నాడు. ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు. రోడ్ సైడ్ చెనిక్కాయలు అమ్ముకునేవాడు. ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. దానికంతా రాహు కారణం. ఇట్లా ఓవర్ నైట్ స్టార్ అవ్వడానికి కారణం రాహువే. ఇంకెవరు చేరు. అన్ని గ్రహాలు ఆలోచించే రిజల్ట్ ఇస్తాయి. రాహు అటగా షార్ట్ కట్ మెథడ్లో సడన్గా స్టార్ట్ చేస్తాడు. సడన్గా లాటరీ కొట్టడము, సడన్గా షేర్ మార్కెట్లో ₹1,00,00,000 హైక్ వచ్చేయడము, ఇవన్నీ రాహువే చేసేది. అంటే గురుగారు ఇప్పుడు రాహు వల్ల ఓన్లీ పాజిటివ్ జరుగుతుందా, నెగిటివ్ కూడా అలాగే జరుగుతుంది? నెగిటివ్ కూడా అలాగే జరుగుతుంది. నెగిటివ్ కూడా అలాగే చేస్తాడు. ఆయన ఇచ్చినంత ఎవరెవరు అంతే ఫాస్ట్గా జీరో కూడా చేస్తాడు. కాబట్టి రాహు ఇచ్చినటువంటి ఫలితాలను ఆస్తులుగా మార్చుకోవాలి. డబ్బులుగా పెట్టుకుంటే ట్యాప్లో వాటర్ లీక్ అయినట్టు వెళ్ళిపోతుంది. మొత్తం తెలివిగా చేయాలి. అది మరీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళ తల్లిపైనో తండ్రిపైనో అకౌంట్లు వేసి పెట్టడం బెటర్. వాళ్ళకి రాహు వేరే రాసులు మారిపోతాయి కదా, వీళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడుతారు. అట్లా తెలివి చేసుకోవాలి. ఎవరికి ఇవ్వనంటే ఆయనే జీరో చేస్తాడు. కాబట్టి ఇప్పుడు 10వ ఇంట్లో రాహు వీళ్ళకు బాగుంది. 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. కానీ 4వ ఇంటి వాడు రవి 2వ ఇంట్లో ఉన్నాడు. చతుర్థాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల విద్యలో అభివృద్ధి, కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. రవిగ్రహం అంటే ఒక ప్రతిష్ట, ఒక గౌరవం. విద్యాస్థానాధిపతి ఉన్నాడు కాబట్టి మంచి స్కూల్ దొరకడము, మంచి స్కూల్లో జరిగిన ఒక ప్రతిష్ట రావడము, విద్యాస్థానం కాబట్టి కుటుంబంలో కూడా ఆదాయాలు రావడము, వీళ్ళ కుటుంబం గురించి 10 మంది చెప్పుకునేటువంటి పరిస్థితి రావడము, గౌరవ ప్రతిష్టలు కుటుంబాన్ని పెరుగుతాయి. కాబట్టి సోదర సోదరులకు బాగుందన్నాను కాబట్టి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చేదని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ప్రతి గ్రహాన్ని మనం వివరించి చెప్తున్నాం. ఈ మాసం పర్టికులర్గా వివరించి చెప్తున్నాం. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు అన్ని విధాలా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. గృహయోగం, వాహనయోగం కూడా ఉందంటారా? ఉంది. గృహయోగం, వాహనయోగం కూడా ఉంది. అంటే చతుర్థాధిపతి చతుర్థానికి లాభంలోకి వచ్చాడు కాబట్టి చతుర్థం అంటేనే గృహము, చతుర్థం అంటేనే వాహనము. ఇప్పటి వరకు లేనటువంటివి ఇంకా వాళ్ళకు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా బాగుంది. మరి గురుగారు ఈ మాసంలో వృషభ రాశి వారు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? వృషభ రాశి వాళ్ళు అదే చెప్పాను కదా, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఆ తర్వాత తీసుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడము, సూర్య నమస్కారం చేయడము, ఈ 2 చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.